Hi everyone, welcome to my channel Grasp and Grow. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడాలని కోరికగా ఉంటుంది కదా. చక్కగా మాట్లాడాలనేనా చాలా స్టైల్గా ఫ్లూయెంట్గా మాట్లాడాలని కూడా ఉంటుంది. అందరికీ ఉంటుంది అలా మాట్లాడాలి అని చెప్పి. బట్ మాట్లాడాలి అంటే వీ షుడ్ స్టార్ట్ స్పీకింగ్. మనం మాట్లాడడం మొదలు పెట్టాలి. జనరల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే దే హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ షై. నేను మాట్లాడితే తప్పులు ఉంటాయేమో, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ వీ మే నాట్ స్పీక్ ఇన్ పబ్లిక్. బట్ అన్లెస్ వీ స్టార్ట్ స్పీకింగ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం మాట్లాడడం మొదలు పెడితే తప్ప మనకేది రాదు. ఈవెన్ చిన్న పిల్లలైనా సరే వాళ్ళు ప్రతిదీ పేరెంట్స్ నుంచి వింటూ ఉంటారు. వాళ్ళు విని అలాగే ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి ఎప్పటికీ మాటలు రాదు, అలాగే మూగి పిల్లలాగా ఉండిపోతారు. కానీ వాళ్ళు విన్న ప్రతి మాటని చక్కగా మళ్ళీ బయటికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు గమనించే ఉంటారు మీరందరూ కదా. సో అలా వాళ్ళు మాట్లాడటం నేర్చుకుంటారు. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే కూడాను వాట్ ఎవర్ వీ నో ఫస్ట్ ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్. ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటే స్టెప్ బై స్టెప్ మనకి లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఐ గివ్ యూ సమ్ గ్రామర్ టీచింగ్స్ ఆల్సో. ఐ మీన్ లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇవాళ మాత్రము ఇంగ్లీష్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఏదైనా సరే మనం నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ ఇట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఏంటి? మనము ఆల్ఫాబెట్ నుంచి ఏదైనా స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో ఆల్ఫాబెట్ నుంచి మనము ఏదైనా మాట్లాడటం కానీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటం కానీ చేయాలి. ఆల్ఫాబెట్ మీన్స్ ఎ సెట్ ఆఫ్ 26 లెటర్స్. 26 లెటర్స్ని కలిపితే దాన్ని ఆల్ఫాబెట్ అంటారు. ఇట్స్ నాట్ ఆల్ఫాబెట్స్, ఇట్ ఈస్ ఆల్ఫాబెట్. ఓకే, లెట్స్ ప్రొనౌన్స్ ద లెటర్స్ రైట్ ఫ్రమ్ ఏ టు జీ. ఓకే, రైట్. మీకు ఇప్పుడు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి ఏ నుంచి జెడ్ వరకు అనకుండా ఏ టు జీ అంటున్నారు అని చెప్పేసి. రైట్, హియర్ I'll tell you. The right pronunciation of the last letter in the alphabet is Z. Alphabet lo last letter yokka pronunciation adi Z kaadu, Z. I'll give you some examples for that. Suppose ZOO మనం ఏం ప్రొనౌన్స్ చేస్తాం దాన్ని? జూ. అంతేకాని we don't pronounce it as ZU కదా. అలాగే ZEBRA జీబ్రా ఉంది కదా. సో దానికి కూడా మనము జెడబ్రా అనం కదా. సో వి ప్రొనౌన్స్ ఇట్ యాజ్ జీబ్రా, అంతేనా. సో ఇంకా మనము ఫెమిలియర్గా లేడీస్ అందరము చక్కగా టీవీలో సీరియల్స్ చూస్తాం కదా. ఆ సీరియల్స్లో కూడా జీ లెటర్తో స్టార్ట్ అయ్యే ఒక సీరియల్ ఉంది. ఏంటిది? యా, జీ తెలుగు. జీ తెలుగు అంటారు కానీ జెడీ తెలుగు అనం కదా. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఇట్ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ జీ. ఓకే, సో ఇలా అన్ని లెటర్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనో ఆ మెలకువలు ఏంటో మనము ఒకసారి వీడియోలో చూసేద్దాం. రైట్, రెడీగా ఉన్నారా నేర్చుకోవడానికి? ఏదైనా నేర్చుకోవాలి అంటే మనసు పెట్టాలి. మనసు పెట్టితే ఏదైనా మనం నేర్చేసుకోవచ్చు. అసాధ్యం అంటూ ఏది ఉండదు. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 ఈజీ. ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ ఈజీ. రైట్, లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద లెటర్ ఏ. సో జనరల్గా మనము ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z ఇలా చెప్పేస్తాం కదా.
ఇప్పుడు కరెక్ట్గా ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ లెటర్ ఏ. ఏ ఆ సౌండ్ లోపల నుంచి ఏ అని రావాలి. నెక్స్ట్ బి. బి. బి లెటర్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు లిప్స్ క్లోజ్ చేయాలి. బి. బి హ్యాస్ బ సౌండ్. బ. బ. బి. బ. C. C. Upper ridge teeth and lower teeth should come closer. C. C. C sound. K. 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 D. D. జనరల్గా మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేసి చూసుకోండి. ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? డి. డి. ఈ టంగ్ని పైన పెలెట్కి కొడుతున్నారు డి పలికేటప్పుడు. దట్స్ నాట్ రైట్. డి. సో దిస్ ఎడ్జ్ ఆఫ్ దిస్ టంగ్ షుడ్ బీట్ at the joining of the teeth. D. D. Okay? E. The letter sound should come from inside. E. E. Okay. D sound. D. D. అలాగే E sound. E. E. F. మనం F అంటాం కదా. F. F. F letter sound. F. G. 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 H అంటాం జనరల్గా. It's not H. 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 H sound is H. H. I. I. I sound is E or I. J. 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 మామూలుగా మనం K అంటాం కదా. K. A puff of air should come outside. K. K. K sound. K. K. L. మామూలుగా మనం ఎల్ పలికితే యవ్ పైన తగులుతుంది కదా. కానీ ఎల్ కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేయాలి అంటే ద టంగ్ షుడ్ కమ్ అవుట్ సైడ్. ఐ మీన్ లైక్ ఆ బ్లేడ్, ఆ వెడల్పు ఉంది కదా, ఇట్ షుడ్ కమ్ లైక్ దిస్. జస్ట్ అబ్జర్వింగ్. యవ్ 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 యవ్. సో అలా రావాలి. ఎల్ సౌండ్ ఏంటో తెలుసా? ఎం. ఎం. సౌండ్ రావాలి. ఎం. ఎం. ఎన్. ఎన్. సౌండ్. ఓ. ఓ. O sound is O. ఇంకా ఒక్కొక్క లెటర్కి డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో కూడా చూద్దాం. ప్రతి లెటర్కి ఒక 3-4 డిఫరెంట్ సౌండ్స్ వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే. పీ. పీ. ఈ లెటర్ పలికినప్పుడు కూడా మనం బీకి పలికేటప్పుడు ఎలా అయితే లిప్స్ క్లోజ్ చేస్తామో ఇన్ ద సేమ్ వే పీ. P. Okay? H. 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 P sound. Q. Just observe my lips.
బ్రాడ్ నుంచి దే ఆర్ కమింగ్ రౌండ్ లైక్ దిస్. క్యూ క్యూ. ఓకే. క్వ క్వ. రైట్. ఆర్, ఇంట్రెస్టింగ్ లెటర్. ఆర్ ఎలా అనిపిస్తుంది ఒకసారి మీరు పలికి చూసుకోండి. పైన వైబ్రేట్ అవుతుంది కదా, ఆర్ కదా. కానీ అది అలా పలకకూడదు. ఆర్ లెటర్ పలికేటప్పుడు టంగ్ లోపలికి ఫోల్డ్ అవ్వాలి. ఆర్ ఆర్. సో ద లెటర్ షుడ్ బి ఆర్ సౌండ్. ఓకే. ఫాదర్, బ్రదర్, మదర్, సిస్టర్. అంతేగాని సిస్టర్, బ్రదర్, కార్ కాదు. ఓకే. ఎస్, సౌండ్ ఆఫ్ ఎస్ ఇస్ హిస్సింగ్ సౌండ్. టీ, ఈ లెటర్ కూడా మనం పలికేటప్పుడు జనరల్గా టీ పైన కొడతాం, టీ టంగ్తో కదా. బట్ జస్ట్ మనం డి లెటర్ పలికేటప్పుడు ఎలా అయితే పలికామో సేమ్ టీ టీ. ఇట్ ఈస్ నాట్ 10 కాదు, 10 10. ట సౌండ్, ట ట. యు యు. యు సౌండ్ ఈస్ అ అ. వి వి. సో వి లెటర్ పలికేటప్పుడు ఈ లోవర్ లిప్ని ఆ అప్పర్ టీత్ ప్రెస్ చేయాలి. వి. అది వి కాదు, వి. వ సౌండ్, వ. డబ్ల్యూ డబ్ల్యూ. సో ఇది కూడా ఇట్ ఆల్సో గివ్స్ వ సౌండ్. ఎక్స్ ఎక్స్. స స సౌండ్, ఎక్స్. వై వై. య య. లాస్ట్ లెటర్ జీ జీ. జ జ. ఓకే. ఒక్కసారి నేను ఏ నుంచి జీ వరకు అన్ని లేయర్స్ ఒక్కసారి రైట్ ప్రొనౌన్సియేషన్ ఒక్కసారి చెప్తాను. ఓకే, వినండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, T, U, V, W, X, Y, Z. రైట్. సో ఇది మీరు ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో మళ్ళీ మనము ఒక్కొక్క లెటర్కి ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇంగ్లీష్ ఈజ్ ఎ నాటీ లాంగ్వేజ్. ఎక్కడ ఒక రైట్ ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కసారి ఇప్పుడు సిఏటి క్యాట్ అంటాం కదా. At the same time, CENTER, center. So, sa అని ఒకసారి పలుకుతాం, క అని ఒకసారి పలుకుతాం. సో ఇలా ఎవ్రీ లెటర్కి డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.